ఈ 'హరిహర వీరమల్లు' అనేటువంటి సినిమాకి సంబంధించి ఇంకొకటేంటంటే, ఈ ప్రీమియర్స్ వేయటం ద్వారా అభిమానుల్ని కోసుకు తింటారా, మరొకటి చేస్తారా అనేది పక్కన పెడితే, డబ్బులైతే వచ్చేస్తాయి హ్మ్. అనేది ఈ ఎవరైతే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారో వాళ్ళ ఆశ కావచ్చు. హ్మ్. కానీ దీని ద్వారా టాక్ స్ప్రెడ్ అయ్యే ప్రమాదం ఒకటుంది. హ్మ్. ముందుగానే ముందుగానే అంటే మార్నింగ్. హ్మ్. మార్నింగ్ షో పడే టైంకే దీని గురించినటువంటి విస్తృతమైన రివ్యూస్ అన్నీ వచ్చేస్తాయి. హ్మ్. సినిమా భవిష్యత్తు ఏంటనేది ప్రపంచం ఒక అంచనా కట్టి హ్మ్. ఆడియన్స్ ముందు ఉంచుతుంది. హ్మ్. ఈ ఉంచిన ప్రభావం మార్నింగ్ షో కలెక్షన్స్ మీద ఏవైనా పడే అవకాశం ఉందా హ్మ్. అనేది ఒక డౌట్. హ్మ్. కానీ మొదటి రోజు వచ్చే జనాలు కూడా ప్రిపేర్డ్‌గా వచ్చేసేవాళ్ళే. హ్మ్. ప్రిపేర్ అయ్యి వచ్చేస్తారాళ్ళు. సినిమా బాగుందా? బాలేదా? హ్మ్. అనే దాంతో సంబంధం లేదు. హ్మ్. చూడాలి. పవన్ కళ్యాణ్‌ని చూడాలి. అంతే. అదే మూడ్‌తో వచ్చే ఆడియన్సే ఉంటారు హ్మ్. మొదటి రోజు కూడా. హ్మ్. సో, మొదటి రోజు కాదు, మూడో రోజు నుంచి పరిస్థితి ఏంటనేది చూడాలి. హ్మ్. 3 రోజులు ఈ హడావిడే నడుస్తుంది హ్మ్. థియేటర్ల దగ్గర. హ్మ్. నాలుగో రోజు నుంచి సాధారణ ప్రేక్షకుడు థియేటర్ల దగ్గరికి కదులుతాడా లేదా అన్నదే పాయింట్. హ్మ్. ఏది ఈ టాక్ వచ్చి ఆ కాన్ఫిడెన్స్‌తోనే హ్మ్. ఈ టాక్ నుంచి వచ్చేటువంటి అభిప్రాయాలు బయట సర్క్యులేట్ అవుతాయి. హ్మ్. ఈ అయిన మాటల ప్రభావంతో సాధారణ ప్రేక్షకుడు థియేటర్‌కెళ్ళాలా లేదా హ్మ్. అనేది నిర్ణయం తీసుకుంటున్న టైంలోకే హ్మ్. వెరీ ఫస్ట్ డే సాయంత్రానికే హ్మ్. అంటే మీరు రాత్రే షో వేస్తున్నారు. 9కి షో వేస్తున్నారు కాబట్టి హ్మ్. మార్నింగ్ 10:00కే ఐబొమ్మలోనో, ఇంకో బొమ్మలోనో సినిమా వచ్చేస్తుంది. అవును. దాన్ని డౌన్‌లోడ్ చేసుకొని ఇళ్లల్లో కూర్చున్న వాళ్ళు చూస్తారు. సినిమా చూడకుండా ప్రజలు లేరు. హ్మ్. సినిమాలు ఎవరు చూడటం లేదని మాట్లాడుతున్నారు. హ్మ్. థియేటర్‌లకి రావట్లా. హ్మ్. కానీ సినిమాలు చూస్తున్నారు. సినిమా ఇంకో చోట చూస్తున్నారు ఆళ్ళు. థియేటర్‌లో చూడట్లా. హ్మ్. అలాగే మీరమ్మిన ఓటీటీలో కూడా చూడట్లా. హ్మ్. ఇంకో చోట నుంచి డౌన్‌లోడ్ చేసుకొని చూస్తున్నారు. హ్మ్. ఆ డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం ఆ రంధ్రం గనక మీరు మూసేయగలిగితే హ్మ్. అప్పుడు ఈ డౌన్‌లోడ్ చేసుకునేవాళ్ళు కనీసం వస్తే థియేటర్‌కొస్తారు. హ్మ్. లేదంటే గనక ఓటీటీ వరకు ఎదురు చూస్తారు. అవును. ఈ పరిస్థితి లేకుండా చేస్తోంది హ్మ్. ఈ రంధ్రం అనేది. హ్మ్. అది క్లియర్ చేసుకోకపోతే ఈ సినిమాకి ప్రేక్షకులు థియేటర్‌లకు రావటం అనేది ఏ సినిమాకైనా కష్టంగానే ఉంది. ఈ సినిమాకి కూడా కష్టంగా మారుతుంది. హ్మ్. మొదటి 2, 3 రోజులు మాత్రమే థియేటర్ల దగ్గర హడావిడి ఉంటుంది. హ్మ్. నాలుగో రోజు నుంచి అంటే వెరీ ఫస్ట్ డే నుంచి మీరు నైట్ షో వేస్తున్నారు కాబట్టి హ్మ్. మార్నింగ్ 10:00 నుంచి కంటెంట్ అవైలబిలిటీ వస్తుంది. హ్మ్. వాళ్ళకంత టైం ఉంటుంది. 18 గంటల టైంలో హ్యాపీగా వాడు సినిమాని అప్‌లోడ్ చేసేస్తాడు. అవును. ఇది ప్రమాదం. హ్మ్. ఏ సినిమాకైనా, ఏ సినిమా కిల్ అయిపోవడానికైనా ఇదే కారణం అవుతోంది. హ్మ్. ఎందుకు థియేటర్‌లకు జనం రావడం లేదు అంటే సింగిల్ స్క్రీన్స్ తగ్గిపోయినాయి. హ్మ్. సినిమా హాల్ అనేది మల్టీప్లెక్స్‌గా మారుతోంది నెమ్మదిగా. హ్మ్. మల్టీప్లెక్స్‌కు వెళ్ళే ఆడియన్స్ వెళ్తారు గానీ, సింగిల్ స్క్రీన్ ఆడియన్స్ మల్టీప్లెక్స్‌ల వైపు వెళ్ళటానికి భయపడుతున్నారు. హ్మ్. టిక్కెట్ల రేట్లు ఒకటే కాదు. మొదటి వారం అంతా ఇవే రేట్లుంటాయి. హ్మ్. 10 రోజుల వరకు తీసుకున్నారు గానీ, 10 రోజులు ఉంచరు. హ్మ్. మధ్యలో ధరలు తగ్గించే రైట్ ఉంది ఈళ్ళకి తగ్గిస్తారు. హ్మ్. 1 వీక్ తర్వాత పబ్లిక్ మూడ్‌ని బట్టి తగ్గించాలా, పెంచాలా అనేది రివ్యూ చేసుకొని ఎళ్తారు. హ్మ్. కాబట్టి తగ్గిస్తారు అని అనుకుందాం. హ్మ్. తగ్గించినప్పటికీ జనాలు థియేటర్‌కెళ్తే మల్టీప్లెక్సుల్లో స్నాక్స్ రేట్లు భయంకరంగా ఉన్నాయి కాబట్టి, హ్మ్. దానికంటే ఇంట్లోనే వడలు చేసుకొని సినిమా చూసుకోవడం బెటరు అనే మూడ్‌లోకెళ్ళిపోతారు. హుహు. అందుకని ఈ డౌన్‌లోడ్ కల్చర్ పెరిగింది. అవును. ఈ డౌన్‌లోడ్ కల్చరే సినిమాని కిల్ చేస్తోంది. అవును. ప్రేక్షకులు సినిమాలు చూడటం లేదనే మాట తప్పు. హ్మ్. వాళ్ళు ప్రతి సినిమా అనేక మంది చూస్తున్నారు. హ్మ్. ఒకప్పుడు 'చంద్రమోహన్' నటించిన సినిమా కూడా 50 రోజులు ఆడేది థియేటర్‌లో. హ్మ్. ఆ రోజు థియేటర్ తప్ప వేరే ఆప్షన్ లేదు. అవును. సినిమా చూడాలనుకుంటే సినిమా హాల్‌లోనే చూడాలి. హ్మ్. ఇప్పుడు సినిమా అనేది సినిమా హాల్‌లో చూడక్కర్లేదు. అవును. మీ ఇంట్లో, మీ ఫోన్‌లో మీరు రైల్లో వెడుతూ, లేకపోతే ఇంకెక్కడైనా వెళ్తూ అవును. చూసుకోవచ్చు అవును. హాయిగా. అవును. ప్రపంచానికి వినబడకుండా బ్లూటూత్‌లు పెట్టుకొని హ్యాపీగా సినిమా చూడొచ్చు. అవును. ఈ పరిస్థితొచ్చాక ఎందుకు థియేటర్‌కి రావాలి అనే దగ్గర మీ దగ్గర సమాధానం ఏంటి? థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ అంటున్నారు. హ్మ్. థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ అక్కర్లేదు. మాకు ఇదే ఎక్స్‌పీరియన్స్ ఇచ్చే స్క్రీన్స్ ఉన్నాయి ఇళ్లల్లో అంటున్నారు. హ్మ్. ఏమిటి కండిషన్ మరి? హ్మ్. అందుకని హ్మ్. ఇదొక ప్రమాదకరమైనటువంటి పరిస్థితి. హ్మ్. ఈ ప్రమాదకరమైన పరిస్థితిని దాటాలంటే మంచి కంటెంట్ అయినా ఉండాలి. హ్మ్.
లేదు వాళ్ళు నమ్ముతున్నటువంటి థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చే సినిమా అయినా అయ్యుండాలి. హ్మ్. ఆ థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చే సినిమా అయినప్పటికీ హ్మ్. జనాలు పెద్దగా ఇబ్బంది పడట్లేదు. హ్మ్. అందుకని ఒకటి థియేటర్‌ని ఆడియన్స్ ఫ్రెండ్లీగా మార్చాలి. హ్మ్. ఈ రంధ్రం పూడ్చాలి. హ్మ్. ఈ రెండిట్లో అంటే నిన్న నాగవంశి కూడా ఈ వీటిల్లో అవును. మల్టీప్లెక్స్‌ల్లో అవును. పాప్‌కార్న్ రేటు పాప్‌కార్న్ రేట్ల గురించి ఏదో ఆందోళన వ్యక్తం చేశాడు. అవును. నిఖిల్ కూడా అన్నాడు. అదే నిఖిల్ కూడా. ఈ రోజున కొత్తగా ఎందుకు మారుతున్నారు ఈళ్ళు? జనాల నుంచి థియేటర్లు ఇప్పుడు సింగిల్ స్క్రీన్‌కి ఈ సింగిల్ స్క్రీన్ ఆడియన్స్‌ని మల్టీప్లెక్స్‌లకి ఎలా ఎక్కించాలి అని చూస్తున్నారు ఈళ్ళు. హ్మ్. ఎక్కించాలంటే అక్కడ వాళ్ళకి ప్రధాన ప్రతిబంధకంగా ఉన్నది స్నాక్సే. హ్మ్. పాప్‌కార్నే. హ్మ్. 900 పాప్‌కార్న్ ఏంటి అసలు? ఆ! రూ. 900 పెట్టి పాప్‌కార్న్. ఆ! ఒకప్పుడు ఆ! మా చిన్నప్పుడు టికెట్లు బాల్కనీ టికెట్ 2.30 ఉండేది నాన్ ఏసీ థియేటర్‌లో. ఎయిర్ కండిషన్డ్ థియేటర్‌లో 3.5 ఉండేది. హ్మ్. 3.5 పెట్టి టికెట్ కొనుక్కుంటే రూపాయి స్నాక్స్ ఉండేది. హ్మ్. అన్నీ. హ్మ్. ఏది రూ. 1.5కి నాలుగో, ఐదో సమోసాలు ఒక ప్యాక్‌లో పెట్టి ఇచ్చేవాళ్ళు. హ్మ్. పావలా ఇస్తే టీ పోసేవాళ్ళు. హ్మ్. ముప్పావలా ఎంత తిన్నా ఇంకా బీభత్సంగా తింటే ఓ రూపాయి. హ్మ్. అంటే 3.5 టికెట్ ఉంటే రూపాయితో పూర్తి తృప్తి పొందేలా ఇద్దరు హ్మ్. తృప్తి పొందేలాగా అంటే చెరొక అర్ధ రూపాయే పడేది. హ్మ్. రూ. 7 టికెట్లు, రూపాయి స్నాక్సు, రూపాయి ట్రాన్స్‌పోర్టేషను పెట్టుకుంటే రూ. 10లో ఇద్దరు మనుషులు హ్యాపీగా ఎళ్ళొచ్చే రోజులు. అవును. ఇప్పుడు టికెట్ల రేట్లకి మూడింతలు స్నాక్స్ ఉన్నాయి. హ్మ్. టికెట్ 150 ఉంటే అది 900. అవును. ఏమైపోవాలి జనాలు? అవును. కాబట్టి మల్టీప్లెక్స్‌లని ఆడియన్ ఫ్రెండ్లీగా చేస్తే ఎలా ఉంటుంది అనే ఒక ప్రయోగం హ్మ్. ఆలోచించి హ్మ్. అవ్వదు అని కూడా చెప్పాడు ఆయనే. హ్మ్. ఎందుకంటే మల్టీప్లెక్స్‌ల్లో ఈ ప్రైసులు వాళ్ళకి వర్కౌట్ అవుతాయి. హ్మ్. ఎవరికి? మల్టీప్లెక్స్ ఆడియన్స్‌కి ఇది పెద్ద ఇష్యూ కాదు. హ్మ్. వాళ్ళకి నెలకి 2, 3 లక్షల జీతాలు వచ్చేవాళ్ళు వస్తారక్కడికి. హ్మ్. వాళ్ళకి అది ఇష్యూ కాదు. వాళ్ళు సరదాగా ఒక ఈ ఎక్స్‌పీరియన్స్ కోసం వస్తారు. హ్మ్. అందుకనే మల్టీప్లెక్స్‌ల్లో మందు కూడా అలౌ చేయమని కేంద్ర ప్రభుత్వంతో నెగోషియేషన్ చేస్తున్నారు. అవును. అంటే మందులోకి మంచింగా సినిమా ఉంటుంది. హ్మ్. సినిమా కోసం రాడాడు. అవును. అక్కడ ఒక బస్తా పాప్‌కార్న్ కొనుక్కొని, ఒక సీసా కొనుక్కొని లోపలికెళ్ళి సరదాగా ఆ! సినిమా చూస్తూ మధ్య మధ్యలో ఇది తాగుతూ సినిమా చూస్తూ ఆ! కాసేపు ఎంటర్‌టైన్‌మెంట్ పొంది హ్మ్. ఇది కూడా కలిపి హ్మ్. ఎంటర్‌టైన్ అయ్యి హ్మ్. అలా సరదాగా డబ్బులు ఖర్చు పెట్టేసుకొని ఇంటికెళ్ళి పడుకుంటారు. హ్మ్. సినిమా చూడటమే ధ్యేయంగా హ్మ్. వెళ్ళేటువంటి ప్రేక్షకుడికి అక్కడ కుదరదు. అవును. కాబట్టి వీళ్ళనేం చేయాలి? హ్మ్. ఈ సింగిల్ స్క్రీన్ ఆడియన్స్‌ని హ్మ్. ఎక్కడ అకామిడేట్ చేస్తారు మీరు? మీరు హ్మ్. అకామిడేట్ చేయట్లేదని చెప్పి వాళ్ళేమో వెళ్ళిపోయి ఐబొమ్మ మీద పడుతున్నారు. అవును. ఐబొమ్మ వాడు దీన్ని అడ్వాంటేజ్‌గా తీసుకొని సొమ్ము చేసుకుంటున్నాడు. అవును. ముందు వాడిని ఇల్లీగల్ అని చెప్పి ఆపాలి. హ్మ్. వీళ్ళని ఓటీటీలకైనా తరలించాలి. లేకపోతే మల్టీప్లెక్స్‌లకైనా తరలించాలి. అవును. తరలించాలంటే మల్టీప్లెక్స్‌ల్లో పాప్‌కార్న్ ధరలు తగ్గించగలగాలి. అది మీ వల్ల కాదనే విషయం మీ నిర్మాత గారు అంగీకరించాడు. అవును. అది మా చేతుల్లో లేదు. అది ప్రభుత్వం చేతుల్లో ఉంది అని హ్మ్. చెప్పేసాడాయన. హ్మ్. సో, అది సాధ్యం కాదన్నప్పుడు మీరు కనీసం ఓటీటీల కన్నా పంపాలి. హ్మ్. సినిమా అది బాధ్యతాయుతంగా చూడటం అవుతుంది. హ్మ్. సినిమా హాల్‌లో బాధ్యతాయుతంగా చూస్తారు. లేదా ఓటీటీలో బాధ్యతాయుతంగా చూస్తారు. హ్మ్. ఈ అరాచకంగా సినిమా చూడటం అనే పద్ధతిని, దొంగ మార్గాన్ని అరికట్టగలిగితే హ్మ్. కొంత సినిమా మీద డబ్బులు జనరేట్ అవుతాయి కాబట్టి ఎవరికైనా సినిమా తీయాలనేటువంటి ఇంట్రెస్ట్ వస్తుంది. అవును. అది చేయాలి. అది చేయగలగాలి. ఆ పద్ధతిలో డ్రైవ్ చేయగలిగితే హ్మ్. ఈ మల్టీప్లెక్స్‌ల్లో గాని, హ్మ్. లేకపోతే మరో చోట గాని సినిమా సస్టైన్ అవుతుంది. అవును. ఆ చర్యలు లేకుండా ఎలా కుదరదు. ఇప్పుడు హ్మ్. అభిమానుల్ని హ్మ్. మొదటి రోజు వాళ్ళు ఏ స్క్రీన్‌కైనా ఎళ్ళిపోతారు. హ్మ్. 500 పెట్టి 'హరిహర వీరమల్లు' చూడటానికి సిద్ధమే జనం. హ్మ్. కానీ 3 రోజులే. హ్మ్. ఫోర్త్ డే కండిషన్ అనుమానమే. ఈ సినిమాకైనా, హ్మ్. ఏ సినిమాకైనా. హ్మ్. కాబట్టి ఇప్పుడు 'పుష్ప 2' లాంటి సినిమా 2, 3 సార్లు చూసారు జనాలు. అవును. ఈ ఈ 'హరిహర వీరమల్లు' సినిమా అలా చూసే పరిస్థితి ఉంటుందా? లేదా? అనేది రిలీజ్ అయితే గాని తెలీదు. హ్మ్. అది గనక క్లారిటీ వస్తే దీని సినిమా నిలబడుతుందా? లేదా? అన్నది. రెండోది 5 ఏళ్ల తర్వాత రిలీజ్ అవుతున్న సినిమా ఇది. అవును. పవన్ కళ్యాణ్ నిజానికి దీన్ని జాతీయవాద రాజకీయమే అయినప్పటికీ, హ్మ్. ఇప్పుడు అయోధ్య లాంటి చోట్ల హ్మ్. యోగి ఆదిత్యనాథ్ లాంటోడిని పిలిచి ఒక ఈవెంట్ చేసుంటే, హ్మ్. అనుకున్నట్టున్నారు. ప్లానింగ్ దాని అనుకున్నట్టున్నారు. తాలూకా అడ్వాంటేజ్ డెఫినెట్‌గా ఉండేది.
కానీ అది జరగల. ఇప్పుడు ఉమ్. జరుగుతుందనే ఆశ లేదు. రిలీజ్ టైం వచ్చేసింది. ఈరోజు 21 అయిపోయింది. అవును 22 ఒక్కరోజే. ఉమ్, 23వ తారీఖు సాయంత్రం సినిమా పడుతోంది. అవును. ఒక్క రోజులో ఏమీ జరగదు. ఉమ్, ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ తాలూకా ప్రభావం కూడా ఒక రోజే. ఉమ్, వెరీ నెక్స్ట్ డే సినిమా సాయంత్రం 8కి పడుతోంది. అవును. కాబట్టి ఇప్పుడు ఏం చేసినా అది ఏమీ కాదు. ఉమ్. సినిమా రిలీజ్ అయిన తర్వాత, షో పడిన తర్వాత భవిష్యత్తు ఏంటనేది మళ్ళీ మాట్లాడుకుందాం.